హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను శారీ డ్యామేజ్ అయిపోతే దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, శారీ అయితే ఇది కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ ఉంది. దీన్ని ఈజీగా మనం కుట్టకుండానే ఎలా దీన్ని సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. నేను ఈ విధంగా అయితే దానికి ఎంతైతే డ్యామేజ్ అయిందో అంతా లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీకి మ్యాచింగ్ లైనింగ్ క్లాత్ తీసుకుని దానిపైన ఈ విధంగా డబుల్ గమ్ టేప్ అనేది తీసుకుంటున్నాను. దీన్ని కట్ చేసేసి ఈ లెంత్ ఎంతైతే ఉందో అంతకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఈ పీసెస్ అయితే కట్ చేసుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. అలాగే లెంత్ వైస్గా పెట్టుకున్న తర్వాత విడ్త్ వైస్గా కూడా పెట్టుకుంటున్నాను. ఈ ప్లస్ టైప్లో వచ్చే విధంగా మొత్తం కూడా సర్దేసుకుంటున్నాను. ఈ గమ్ టేప్ అనేది నేను మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్యాగ్ ప్రోడక్ట్లు కూడా పెడతాను, కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు. టైలరింగ్ చేసే ప్రతి వాళ్ళ దగ్గర ఉండాల్సిన యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. కొంచెం ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కూడా దీన్ని పెట్టేసుకొని మనం సెట్ చేసేసుకోవచ్చు. నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా చూడండి, నేనైతే ప్లస్ టైప్లో అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఈ టేప్ అనేది మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని అరేంజ్ అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం పక్కన పెట్టేసుకొని శారీని రైట్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా, రాంగ్ సైడ్ కింది వైపుకి వచ్చే విధంగా శారీని అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కింద అయితే మనం రెడీ చేసుకున్న లైనింగ్ క్లాత్ పైన పెట్టుకున్న టేప్ పేపర్ అయితే ఉంది కదండి, క్లాత్ అనేది, దీని అయితే పెట్టేసుకుని దానిపైన శారీ పై వైపుకు రైట్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా, రాంగ్ సైడ్ కింద వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా శారీని అనేది వేసేసుకొని దాన్ని మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఐరన్ అయితే చేస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా చేసుకోవాలండి. ఈ శారీ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంది కాబట్టి నాకు ఐరన్ చేసేటప్పుడు అలాగే పట్టుకుంటుందండి ఐరన్ బాక్స్ని శారీ. దానివల్ల నేను ఈ విధంగా ఐరనింగ్ మ్యాట్ అయితే యూస్ చేస్తాను. ఈ విధంగా మనం ఐరన్ చేసేటప్పుడు ఆ క్లాత్ని కొద్దిగా దగ్గరికి ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా దగ్గరికి పెట్టేసుకుని ఈ విధంగా మనం ఐరన్ మ్యాట్ పెట్టి ఐరన్ అయితే చేసేసుకోవాలండి. ఈ ఐరన్ మ్యాట్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ కూడా ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఈ విధంగా ఒక సైడ్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ తిప్పేసుకుని రాంగ్ సైడ్ కూడా మనం కొద్దిగా ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఇది కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయింది కాబట్టి నేనైతే దీన్ని కుట్టడానికి వీలు పడదు కాబట్టి నేనైతే ఈ విధంగా చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా మళ్ళీ అది కుట్టిన ఉన్నట్టుగా కొంచెం ఆక్వర్డ్గా అయితే కనబడదు, నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.